కెరియర్ క్లోజ్, ఇంకేం మిగల్లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. ఇది నిన్నటి వరకు మంచు మనోజ్ ఆవేదన. కానీ మిరై అనే సినిమా మొత్తం మనోజ్ కెరియర్ని ఓ మలుపు తిప్పేసింది. వరుస ప్రాజెక్ట్స్లో ఛాన్స్ అందుకోవడంతో పాటు ఏకంగా మెగా ఛాన్స్ కొట్టేశాడు మంచు వారబ్బాయి. బాలీవుడ్లో బాబీ డియోల్, టాలీవుడ్లో మంచు మనోజ్ ఇద్దరూ ఓ విషయంలో సేమ్ టు సేమ్. ఒకప్పుడు హీరోలుగా వెలిగి ఆ తర్వాత ఇండస్ట్రీకి కొన్నేళ్ల పాటు దూరమై ఈ ఇద్దరి కెరియర్ని మంచి మలుపు తిప్పే కథలు పలకరించాయి. సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీలో విలన్గా నటించిన బాబీ డియోల్ ఆ సినిమా సక్సెస్ తర్వాత సందీప్ పేరు వినిపిస్తేనే కన్నీళ్లు పెట్టేసుకునేవాడు. తను నా దేవుడు అంటూ కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్లో మంచు మనోజ్ కెరియర్ కూడా దాదాపు అంతే అని చెప్పుకోవాలి. కెరియర్ ఆరంభంలో హీరోగా వెలిగిన మంచు మనోజ్ ఆ తర్వాత అనుకోని కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కెరియర్ ముగిసినట్లేమో, మళ్ళీ సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తానా అనే ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి. అలాంటి సమయంలో వచ్చిన అవకాశమే మిరై. ఇప్పటికే భైరవంలో నెగిటివ్ షేడ్స్లో నటిస్తే ఎలా ఉంటుందో పరిచయం చేసిన మనోజ్ మిరైలో ప్రతినాయకుడిగా విశ్వరూపం చూపించాడు. మంచు మనోజ్ స్క్రీన్పై కనిపించినంతసేపు మరొక వ్యక్తిని చూపు వల్లదు. కొన్ని సన్నివేశాల్లో హీరో తేజ సజ్జని డామినేట్ చేసేలా ఉంటుంది మనోజ్ నటన. మిరై సక్సెస్లో మంచు మనోజ్కి అగ్రభాగం ఇచ్చారు క్రిటిక్స్. అసలు తనకు అవకాశాలు వస్తాయో లేదని నిరాశలో ఉన్న మనోజ్కి మిరై నిజంగా తిరుగులేని సక్సెస్ అందించింది. వరుసగా సినిమాల్లో అవకాశాలు కల్పించింది. ఇప్పటికే కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మనోజ్ లేటెస్ట్గా మెగాస్టార్ మూవీలో ఆఫర్స్ అందుకున్నాడని టాక్. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా గ్లిమ్స్ అదిరిపోయాయి. గరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్లో చిరుని చూసినట్లుందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సినిమా తర్వాత బాబీతో మరొకసారి కలిసి రాబోతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది కూడా. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ అయింది. ఇప్పుడు తీయబోయే సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఉండనుందట. ఇందులో మెగాస్టార్కి విలన్గా మంచు మనోజ్ని తీసుకుంటున్నారు అని టాక్. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే మనోజ్ దశ తిరిగినట్లే. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన మనోజ్ కొన్నేళ్ల పాటు యాక్టింగ్ పక్కన పెట్టాడు. భైరవంతో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా మిరైతో గట్టిగా కొట్టాడు. విలన్గా వాడుకోవాలే కానీ మనోజ్ మంచి అద్భుతమైన యాక్టింగ్ రాబట్టొచ్చంటూ విమర్శకులు ప్రశంసించారు. మొత్తానికి మెగాస్టార్ సినిమాలో విలన్ ఛాన్స్ అంటే మనోడి దశ తిరిగినట్లే అన్నట్లప్పట్లో చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో మంచు మోహన్ బాబు విలన్గా నటించారు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి సన్ ఆఫ్ మోహన్ బాబు వచ్చాడనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.